నేను నిన్నే ప్రస్తావించాను. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రం పాపం రాష్ట్రంలో మోడీ రాష్ట్రానికి ఏం చేస్తున్నాడో, ఎన్ని రోడ్లు వేస్తున్నాడో చెప్పుకోలేకపోతున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని ఆళ్ళోళ్ళు మాత్రం ప్రచారం చేసుకుంటారు. ఒరిజినల్గా జరుగుతున్నటువంటిది అన్నది ఇప్పుడు తాజాగా మరొకసారి దాదాపుగా రాష్ట్రంలో తొలి దశలో చేపట్టే పనుల కోసం నెలాఖరులోగా డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపబోయేటటువంటి రోడ్ల కాస్ట్ 49,087 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది. రాష్ట్రాలు 21,037 కోట్లు అంటే 40%. ఇందులో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో 685 గ్రామాల్లో 150 గ్రామాలని ఫస్ట్ ఎంపిక చేసుకున్నారట. గ్రామాల్లో ప్రస్తుత రోడ్ల పరిస్థితి మీద ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి తారు రోడ్ల నిర్మాణం కోసం అంచనాలు సిద్ధం చేశారు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి 685 రోడ్లలో 150 రోడ్లు అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు దాకా పోయేటటువంటి ఇక్కడ మోడీ ప్రభుత్వం వేయించబోయేటటువంటి రోడ్లకు సంబంధించి 60% వాళ్ళు ఇస్తున్నారు, 40% రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటుగా ఉపాధి హామీ పథకం కింద కూలీలను వాడుకుంటామా లేకపోతే ఏమైనా చేయొచ్చు. రోడ్లని త్వరగా పూర్తి చేసేటటువంటి వాస్తవంగా 6 నెలల్లో పూర్తి చేస్తున్నారు. సంక్రాంతికి ఏ రోడ్డు ప్రాబ్లం లేకుండా చేస్తామన్నారు. కానీ ఇంకా 100కి 70 రోడ్లు 80 రోడ్లు పూర్తి కావాల్సింది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వపు రోడ్లనే కేంద్ర ప్రభుత్వపు నిధులతోనే నడపడానికి సిద్ధపడుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ లిస్ట్ తీసుకుని ఎక్కడెక్కడ తమ ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటిది ఏమన్నా ఇప్పుడైనా ఎక్స్పోజ్ చేసుకుంటారు లేదో చూడాలి.